వీళ్ళేంట్రా బాబు, ఫిష్ సర్వ్ చేయమంటే చికెన్ సర్వ్ చేస్తున్నారు, బిర్యానీ సర్వ్ చేయమంటే వైట్ రైస్ సర్వ్ చేస్తున్నారు. అసలు ఏమైందో తెలుసుకోవాలంటే వీడియో చివరిదాకా అయితే చూడండి. హాయ్ గైస్, ఇవాళ అయితే నేను రాజమండ్రి వెళ్ళొస్తుంటే ఇక్కడ వరలక్ష్మి ఫ్యామిలీ రెస్టారెంట్ అని దగ్గమని అయితే మెరుస్తూ కనబడింది ధవళేశ్వరంలో. సరే ఏంటో చూద్దామని పైకి అయితే వెళ్ళాను. టుడే స్పెషల్స్ అంటూ ఒక బోర్డు అట్రాక్టివ్గా అయితే ఉందండి. లోపలికి వెళ్ళాను, డోర్ ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాను. ఈ లోపు వెయిట్ ట్రక్ వచ్చి ఇదిగో రండి అంది. నాకు అసలు అర్థం కాలేదండి, డోర్ ఎక్కడుంది గోడ ఎక్కడుంది అనేది రెండు కలిసిపోయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే అంబియన్స్ అయితే చాలా సింపుల్గా క్లాసీగా అయితే కనిపించిందండి. సరే కదా అని చెప్పి మూలకెళ్ళి కూర్చున్నా. మెనూ కార్డ్ ఏదన్నా ఒక 10 minutes అయితే వెయిట్ చేశాను. ఇలా పక్కన పిలిచి అడిగితే ఇదిగో అని చెప్పి స్కానర్ అయితే తెచ్చిచ్చింది. ముందే తెచ్చివ్వాలి కదక్క అని అడిగితే, సారీ తమ్ముడు పక్క టేబుల్ వాళ్ళు అడిగారు, 2 scanners ఉన్నాయి అన్నది. బట్ ఇక్కడ ప్లేట్స్ కానీ అంబియన్స్ కానీ చాలా నీట్గా అయితే ఉందండి. ఇప్పుడు సర్వ్ చేస్తుంది కదా అదే. యాక్చువల్గా చూసి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే వేరే వాళ్ళు ఆర్డర్ ఏమన్నా నాకు ఇచ్చావా అక్క అని అడిగాను. కాదు ఇది చికెన్ కాదు ఫిష్ అని అన్నది. యాక్చువల్గా నేను చికెనే ఆర్డర్ చేద్దాం అనుకున్నానండి, కానీ ఇక్కడ మనకి బర్డ్ ఫ్లూ అన్నారని చెప్పి ఫిష్ అయితే ఆర్డర్ చేశాను స్టార్టర్లో. అండ్ ప్రాన్స్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశానండి. ఫస్ట్ పెట్టేప్పుడు ఎంత పెట్టినా వైట్ రైసే వచ్చిందండి. నాకు అప్పుడు డౌట్ వచ్చి వైట్ రైస్ కదక్క నేను ఆర్డర్ చేసింది ప్రాన్స్ అన్నాను. అవును తమ్ముడు లాస్ట్లో ప్రాన్స్ అయితే ఉన్నాయండి అక్క. అండ్ టేస్ట్ చేశానండి. టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఫుడ్ ఉంటుందని. ఇక్కడైతే నేను తిన్న చిల్లీ ఫిష్ అయితే మస్ట్ ట్రై అండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ధవళేశ్వరం వచ్చినప్పుడు ట్రై అయితే చేయండి. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఆర్డర్ చూసి అది నాదా కాదా అని కన్ఫ్యూజ్ అయితే డూ కామెంట్. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చక్రీ టాక్స్.